హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. సార్ 'విశ్వంబర' సినిమా చిరంజీవి గారిది రాబోతుందని తెలిసిందే. దానికి సంబంధించిన కొద్దిగా న్యూస్ ఈ మధ్య బయటకొస్తుంది. దానికి సంబంధించిన విశేషాలు ఏమన్నా చెప్పండి సార్? ముందు చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' సినిమా గురించి చాలా న్యూస్‌లు వస్తున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 'ఢీ' సినిమా తీసిన మల్లిడి సత్యనారాయణ అనే ప్రొడ్యూసర్ కొడుకు ఓకే. వశిష్ఠ. ఆయన ఇంతకుముందే ఏదో సినిమా తీశాడు. అది హ్మ్. పెద్ద సంచలనం. అంటే రెండో సినిమానే ఇంత పెద్ద మెగాస్టార్ లాంటి చిరంజీవి సినిమా రావడం అనేది ఆ యంగ్ డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, అతను చెప్పిన కథా విధానం, కథలో ఉన్న దమ్ము, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. సరే దాని విషయం పక్కన పెడితే, ఈరోజు నిన్న వచ్చిన వార్తలు మనం పరిశీలించినట్లయితే, ఇది 'విశ్వంబర' సినిమాను బాలీవుడ్ వాళ్ళు 38,00,00,000కు ఆ! కొన్నారంట. చాలా గ్రేట్ విషయం అవును. కదా! ఆయనేమో పాన్ ఇండియా సినిమాలేం తీయలేదు అవును. ఇప్పటిదాకా. కాకపోతే చిరంజీవి అనే వ్యక్తి సినిమాలు అక్కడ దక్షిణాదిన బాగా 70, హ్మ్. హిందీలోకి 70 హ్మ్. చాలా సినిమాలు సక్సెస్ అయినట్టున్నాయి. అక్కడ బాగా ఆడినాయి గూడా సినిమా. మరి అంటే ఈయన అక్కడ మార్కెట్‌కి ఎందుకు పోలేదో, అంటే ఇక్కడే ఫుల్ బిజీగా ఉన్నాడు గదా! అవును. మధ్యలో అనవసరంగా రాజకీయాల్లోకెళ్ళి ఆ! కొంచెం కెరియర్ ఇదైపోయింది గానీ, ఆయన సినిమాలకు అసలు చిరంజీవి అనే వ్యక్తి సినిమాలే పాన్ ఇండియాకి వెళ్ళాలి ఫస్టు. ఆ! మన బేసిక్‌గా చెప్పాలంటే. మన కాకపోతే వాళ్ళ కొడుకు సినిమా పోయింది. హ్మ్. ఏదైనా సంతోషమే. ఓకే. కాకపోతే ఈ సినిమాను 38,00,00,000కు కొనడం అనేది రికార్డే ఇది. చాలా రికార్డు. అవును. ఎందుకంటే ఈయనకు హిందీలో మార్కెట్ ఉంది. అది కాకుండా ఆ కొన్నవాళ్ళు ఎలాంటి అంచనాలతో కొన్నారంటే, కనీసం ఒక 50,00,00,000 వస్తుంది సినిమా. అవును. హ్మ్. 50,00,00,000 కలెక్ట్ చేస్తది. దాంట్లో 12,00,00,000 లాభమే కదా! అవును. అట్లా ఈ సినిమా మీద వాళ్ళు భారీ అంచనాలు పెట్టుకొని కొన్నారు. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమా కూడా కావచ్చు. మన సినిమాలన్నీ 'బాహుబలి', ఆ! 'బాహుబలి 2', 'పుష్ప 1', 'పుష్ప 2' మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి కదా! 'త్రిబుల్ ఆర్' ఇవన్నీ పాన్ ఇండియా సినిమా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా మార్కెట్టు హ్మ్. దేశవ్యాప్తంగా ఉందిప్పుడు. ఒకప్పుడు మనము పరభాషా సినిమాలు కొని హిందీ సినిమాలు డబ్ చేసుకోవడము, లేకుంటే హ్మ్. రీమేక్ చేసుకోవడము, మలయాళ సినిమాలు చేసుకోవడము, లేకుంటే తమిళ సినిమాలు చేసుకోవడము. ఇంకా ఎక్కడ ఏ భాషలో హిట్ అయితే ఆ భాషా చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. దాన్ని దాటిపోయి హ్మ్. మన ఈ కొత్త దర్శకుల ప్రతిభ, అవును. ఈ యంగ్ హీరోల ప్రతిభ, వీళ్ళన్నీ అంటే వీళ్ళ క్రేజ్ దేశవ్యాప్తంగా కావడం చాలా సంతోషించదగ్గ విషయము. ఏందంటే ఆ కాలంలో ఈ పాన్ ఇండియా లేదు. చిరంజీవి అవును. సినిమాలో బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు లేదు. అవును. కానీ ఇంతకుముందు చెప్పినా కదా నేను. ఆ హ్మ్. సినిమాలను హిందీలోకి డబ్ చేసి మన తెలుగు సినిమాలు చాలా ఉండేయి 70 నుండి. ఆ! టక్కున డబ్బింగ్ రైట్స్ కొని డబ్ చేసి అక్కడ ఏస్తారనమాట. అంటే సినిమాను అక్కడ ప్రేక్షకులు చూస్తున్నారు గాబట్టే ఏస్తారు. అక్కడ తెలుగు సినిమా తెలుగు సి ఇష్టపడే ప్రేక్షకులున్నారు. తెలుగు సినిమాను ఆరాధించే వాళ్ళున్నారు. తెలుగు వాళ్ళున్నారు. హ్మ్. కాబట్టి అక్కడ గూడా బాలీవుడ్‌లో గూడా వర్కౌట్ అవుతాయి మన సినిమాలు అనేది భవిష్యత్తులో ఇంగా బాగా జరగచ్చు. ఇప్పుడు అవును. ఈయన రాజకీయాలు మానేసి హ్మ్. పూర్తి స్థాయిగా సినిమాల్లోకొచ్చాడు గదా! మంచి మంచి సినిమాలు రావచ్చు. ఈ 'శుంభర' అనేది ఆ సినిమా టైటిలే అద్భుతంగుంది అసలు. అవును. దాంట్లో ఒక ఫీల్ ఉంది. మంచి ఫీల్, ఒక సౌండు, హ్మ్. వినసొంపైన సౌండ్ ఉంది. 'విశ్వంభర' అనే అవును. ఆ! కాబట్టి ఈ సినిమా హిట్ అయిందనుకో, హ్మ్. నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా అయితది చిరంజీవిది. అవును. కాబట్టి ఇది మంచి శుభసూచకమే తెలుగు ఓకే. సినిమా పరిశ్రమకు. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ చూసుకుంటే నష్టాలున్నాయి, లాభాలున్నాయి అన్నుండయి గానీ, హ్మ్. ఇది చాలా మంచి విషయం. చిరంజీవి సినిమా నిజంగా ఈ వార్త నిజమైతే గిన హ్మ్. 38,00,00,000 కొన్నారని. నెక్స్ట్ చాలా సినిమాలొస్తాయి గదా! ఆయన అవును. రాజకీయాల్లోకి పోడు ఎట్లాగో. ఆయన ప్రకటించినప్పుడు ప్రకటించాడు. నేను రాజకీయాల్లో పోను. ఇంక సినిమానే నా శ్వాస, ధ్యాస, ఊపిరి అని. హ్మ్. కాబట్టి ఈ న్యూసు నిజమైతే గిన తెలుగు సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా చిరంజీవి మెగా ఫ్యామిలీకి హ్మ్. మరిన్ని మంచి రోజులొచ్చినట్టే. ఓకే. ఓకే సార్. మంచిది.